మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధి అంకుషాపూర్లోని ఏసీఈ ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాచకొండ సిపి సుధీర్ బాబు జ్యోతి వెలిగించి రోడ్డు సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రయాణం చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో యువత విద్యార్థులు అధికంగా ఉంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులకు వాహన డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ అవగాహన కల్పించుటకు ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు వివిధ కళాశాలల్లో రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సారథ్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, మన కుటుంబం గురించి ఆలోచిస్తూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని విద్యార్థులను డ్రైవర్లను ఉద్దేశించి సిపి సుధీర్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏసీఈ కళాశాల విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్లు, గతంలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం. దీంట్లో ఈ మంత్ ఫస్ట్ జాన్ నుంచి స్టార్ట్ చేసింది. ఇక్కడ ఈరోజు స్టూడెంట్స్ని, ఆటో డ్రైవర్స్ని, లారీ డ్రైవర్స్ని పిలిచి ఒక అవేర్నెస్ క్యాంప్ చేశాం. ఎలా రోడ్ సేఫ్టీ, ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, ఎలా రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి, ఇంతవరకు రోడ్ యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయినారు, ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది, ప్రపంచ యుద్ధాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.1 బిలియన్ పీపుల్ చనిపోయారు 2 ప్రపంచ యుద్ధాల్లో అని ఉంటే, రోడ్ యాక్సిడెంట్లోనే 1.19 బిలియన్ పీపుల్ చనిపోయారు. అంటే మోర్ దెన్ వరల్డ్ వార్స్లో కన్నా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయారు. అంతేకాకుండా ఆల్ డిసీజెస్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదర్ కంట్రీస్లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ చనిపోతున్నారు. మేము మా లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో జనాలు చనిపోతున్నారు. ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది, కక్ష ఉంటుంది, రిటాలియేషన్ ఉండొచ్చు, దానివల్ల చేస్తుంది. రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోవడం మూలంగా చనిపోతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, హెల్మెట్ పెట్టుకోవడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ, ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ, పార్కింగ్ సరిగ్గా చేయకపోవడం కానీ ఇట్లా ఉన్న వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం. కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థినులు రోడ్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది. సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి. డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి, వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి. దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద ఫ్యామిలీ. దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్పీడ్ డ్రైవింగ్ అని, రెక్లెస్ డ్రైవింగ్ ఉండరని వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళతో ప్రమాణం చేయడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక రోజే కాదు, ఒక నెలనే కాదు, ఈ మెసేజ్ని క్యారీ చేయాలనేది మేము కోరుతున్నాం. మేము 12% రోడ్ యాక్సిడెంట్స్ మన కమిషనరేట్లో లాస్ట్ ఇయర్కు చూసుకుంటే తగ్గించాం. బట్ అది మాకు అంతకన్నా సంతోషం. అసలు ఇంకా చాలా తగ్గిస్తే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ రోడ్ యాక్సిడెంట్ జరగాలి. ఒక్కరు కూడా రోడ్ యాక్సిడెంట్లో అకారణంగా చనిపోవద్దు, వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల చనిపోవద్దు అనేది మా ఉద్యమం. దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి. కేవలం పోలీసు అధికారులు లేకుంటే కొంత ఔత్సాహికులు, మన ఆర్కేసి ఈ ద్వారా చాలా సహకరించింది మాకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్. వాళ్ళ సహకారంతో, వాళ్ళ పార్టిసిపేషన్తో, విద్యార్థుల పార్టిసిపేషన్తో, కాలేజీ మేనేజ్మెంట్ పార్టిసిపేషన్తో, ప్రిన్సిపల్ గారు, వాళ్ళ విద్యార్థులు అందరూ డిఫరెంట్ కాలేజ్ కూడా వచ్చారు. దానివల్ల ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఈ తర్వాత మేము ఇటువంటి వయలేషన్ చేయమని చెప్పారు. వాళ్ళంతా మీరు చూస్తున్న పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి మేము ఒక ప్లేట్ చేయడంతో పాటు వాళ్ళందరూ ఈ మీరు చెప్పినవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాలంటరీగా వాళ్ళు సపోర్ట్ సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తారు. సో విల్ సస్టైన్ ఇట్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మా అధికారులందరూ, మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేమందరం ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఆర్కేసి దాని అదర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ తరఫున మేము ఇటువంటి ఇంకా అవేర్నెస్ కంటిన్యూ చేస్తాం క్యాంపెయిన్స్. థ్యాంక్ యూ. చేస్తాము. అంటే అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ వైడర్ రోడ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనము ఎన్రోల్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పెన్ కూడా పెడతాం. తప్పకుండా ప్రాసెస్లో ఉన్నాం. రాజధానుల పైన ఎక్కడ చూసినా కూడా నాణ్యత లేని హెల్మెట్లు అమ్ముతున్నారు. ఎస్, నాణ్యత లేని హెల్మెట్స్ ఉండడం మూలంగా హెల్మెట్ ఉన్నా కానీ యాక్సిడెంట్లో ప్రమాదం జరిగినది చాలా మనం చూసాము. కాబట్టి మేము ఇప్పటి నుంచి నాణ్యత లేని హెల్మెట్స్ పైన మేము కేసు పెట్టడం, అంటే వాళ్ళకి అవేర్నెస్ చేయడం జరుగుద్ది. అంతేకాకుండా ఈ మఫ్లర్స్, సైలెన్సర్స్ రిమూవ్ చేసి చాలా హై సౌండ్తో బైక్ రైడ్ చేయడం మూలంగా చాలామంది పెద్దవాళ్ళు ఇబ్బంది అవుతుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో. కాబట్టి పక్కన బైక్ నడిపించే వాళ్ళకి కూడా
కష్టంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మేము ఒక 800 వరకు ఉన్న వెహికల్స్ సీజ్ చేయడం, వాళ్ళ వాట్ కాల్ ద ఎక్విప్మెంట్ రిమూవ్ చేయడం జరిగింది. వీ విల్ ఆల్సో గో ఫర్ దట్ బిగ్ క్యాంపెయిన్ సో దట్ అట్లా స్పీడీ డ్రైవింగ్ తో పాటు ఎక్కువ నాయిస్ ఉండేటువంటివి ఉండకుండా చూస్తాం. ఆల్రెడీ మేము బ్లాక్ ఫిల్మ్స్ కూడా తీసేస్తున్నాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కంటిన్యూస్ ఎవ్రీడే చేస్తున్నాం. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద ఏరియా, ఆ ఏరియాలో స్పెసిఫిక్ జంక్షన్ లో స్పెసిఫిక్ ఏరియాలో ఎటువంటి వయోలేషన్స్ ఉన్నాయో మేము స్టడీ చేసి ఆ వయోలేషన్స్ జరగకుండా మేము శ్రద్ధ తీసుకుంటాం. మార్కెట్ పెట్టారు సార్, పండ్ల మార్కెట్ లో ఉప్పుల నల్లచెరు నుంచి దాదాపు భువనగిరి వరకు ఎక్కడ చూసి కూడా పండ్లు అమ్ముతున్నారు. మేము వీటి మొత్తం రోడ్ల పైన ఉన్నటువంటి ఏవైతే అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటన్నింటినీ మేము కంటిన్యూస్ గా క్లియర్ చేస్తాం. ట్రాఫిక్ అనేది ఏంటంటే కంటిన్యూస్ ఫ్లో, ఒకరోజు చేస్తే మళ్ళీ మనము నెక్స్ట్ డే రావచ్చు. కాబట్టి మేము రోజు మానిటర్ చేస్తాం. మేము ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ లో మా అధికారులతో మాట్లాడినప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలని చూస్తాం. మీరు చూసే ఉన్నారు, ఇప్పుడు ఈసారి సంక్రాంతి పండుగ అప్పుడు ఎప్పుడు పెద్ద రహదారి పైన చాలా ట్రాఫిక్ నిలబడి ఉండేది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళు కానీ, వరంగల్ రూట్ వెళ్ళే వాళ్ళు కానీ. ఇప్పుడు ఈసారి ఏం ప్రాబ్లం లేకుండా నీట్ గా స్మూత్ గా వెళ్ళి, మీరే చాలా మీడియా కూడా దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తారు. సో అటువంటిది పబ్లిక్ తో పార్టిసిపేట్ చేస్తూ మేము ఇష్యూస్ స్టడీ చేసి ఆ లోకల్ ప్రాబ్లం ఏంటి, దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలని చూస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేస్తాం.